రాజకీయాల్లో ఫిరాయింపులపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపులపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ 4 వారాల గడువు విధించింది. తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేసింది. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపులపై హైకోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది? మరోవైపు విచారణ ఎప్పటి వరకు వాయిదా వేస్తుంది? డీటెయిల్స్ ఏంటి? శశి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు ఎమ్మెల్యేల 40 ఫిరాయింపు కేసు. ఈ కేసులో దాదాపు 10 మందికి సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఎట్టకేలకు ఈ కేసుకి సంబంధించి ఈ అందరికీ కూడా ఊరట లభించినట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసులో దానం నాగేందర్ ని ఫిరాయింపు కేసుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే దానం నాగేందర్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా అఫిడవిట్ తీసుకున్నారు. బీఫామ్ తీసుకుని సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు అన్న కోణంలో బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అఫిడవిట్ అయితే కోర్టులో దాఖలు చేసుకున్నారు. ఈ కేసుకి సంబంధించి దానం నాగేందర్ మీద ఉన్నటువంటి అలిగేషన్స్ తో పాటు తమ వద్ద ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. గతంలో సుప్రీంకోర్టు ఈ కేసులో స్పీకర్ నిర్ణయానికే తాము కూడా కట్టుబడి ఉన్నాము అన్న జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రోడీకరిస్తూ స్పీకర్ నిర్ణయాలతో సహా మొత్తం అన్నిటినీ కూడా మెన్షన్ చేస్తూ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. ఏలేటర్ మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో మరోసారి దానం నాగేందర్ కు మిగతా 9 మందికి మినహాయిస్తే దానం నాగేందర్ ని మాత్రం ఈ ఎమ్మెల్యేల 40 ఫిరాయింపు కేసు మాత్రం వదలడం లేదు. ఈ కేసులో దానం నాగేందర్ చుట్టూ అయితే ఉచ్చు బిగుస్తోంది అనేసి తెలుస్తోంది. దానం నాగేందర్ కి సంబంధించి బీఫామ్ సర్టిఫికెట్ తో బీఫామ్ తో ఏదైతే బరిలోకి దిగడం కావచ్చు, అలాగే ప్రత్యక్షంగా ప్రతి ఒక్క దానిలో కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయేటటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి వ్యక్తి, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఈ విధంగా హల్చల్ చేయడము, వీటన్నిటిని కూడా ఏదైతే వీడియోస్ రూపంలో కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. వీటన్నిటిని కూడా కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంది. హైకోర్టు ఈ రోజు ఏదైతే శుక్రవారం రోజు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసుకున్నారు. 2 రోజులు సెలవు అనంతరం ఇవాళ కోర్టు యథావిధిగా కోర్టు విధులు జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు బెంచ్ మీదకి వచ్చింది. స్పీకర్ కి సంబంధించి అలాగే దానం నాగేందర్ కి సంబంధించి ఖచ్చితంగా దీనికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా అయితే ఆదేశాలను అయితే జారీ చేసింది. 4 వారాల గడువునిచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 16వ తేదీ లోపు మొత్తం కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా అయితే హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. చూడాలి ఈ కేసుకి సంబంధించి ఏలేటి మహేశ్వర్ రెడ్డి వాదనలు, అలాగే అటు దానం నాగేందర్ కి సంబంధించి దానం నాగేందర్ బీఫామ్ కి సంబంధించి కావచ్చు, అలాగే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అన్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏలేటి మహేశ్వర్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జీతభత్యాలకి సంబంధించి, అలాగే జీతాలు తీసుకుంటున్నటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ కౌంటర్ అఫిడవిట్ లో ఏమేమి పొందుపరచబోతున్నారు. దానం నాగేందర్ ఈ కేసుకి సంబంధించి మరోసారి కూడా కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది. ఈ కేసులో దానం నాగేందర్ మరోసారి కూడా ఏదైతే 40 ఫిరాయింపు ఎమ్మెల్యేల
కేసు ఏదైతే ఉందో ఈ కేసులో దానం నాగేందర్ ని మాత్రం ఈ కేసు వదలడం లేదనేసి తెలుస్తుంది. చూడాలి హైకోర్టు ఇచ్చినటువంటి కౌంటర్ అఫిడవిట్ ని ఎన్ని వారాల లోపు ప్రభుత్వం జారీ చేయబోతోంది. ప్రభుత్వం ఇచ్చిన అనంతరము ఈ కేసుకి సంబంధించి ఏప్రిల్ 16వ తారీఖున హీరింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హీరింగ్ లో దాదాపుగా కూడా ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కూడా సిద్ధమవుతోంది. ఎలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ తరఫున ఏదైతే ఇప్పటికే మరో కేసు వేసిన నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి మరోవైపు బీజేపీ కూడా ఇప్పటి వరకు స్పీకర్ ఎదుట పాడి కౌశిక్ రెడ్డి ఈ కేసుకి సంబంధించి దానం నాగేందర్ మీద కేసు ఫైల్ చేశారు. కాబట్టి అలాగే మరోసారి కూడా హైకోర్టులో బీఆర్ఎస్ తరఫున కూడా మరో కేసు కూడా నమోదయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు అని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద 40 ఫిరాయింపు కేసులో దానం నాగేందర్ ని మాత్రము కోర్టులు అలాగే ఇతర ప్రతిపక్ష పార్టీలు అలాగే ప్రధాన పార్టీగా గెలుపొంది అలాగే బీఆర్ఎస్ లో గెలుపొంది పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ ఫిరాయింపు చట్టం దీనికి ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతుంది అన్న కోణంలో చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి దానం నాగేందర్ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా స్పీకర్ ఎదుట కూడా ప్రత్యక్షంగా హాజరు కాలేదు. దానం నాగేందర్ అడ్వకేట్స్ మాత్రమే హాజరయ్యారు. ఈసారి హైకోర్టులో కూడా ఖచ్చితంగా దానం నాగేందర్ తరపున అడ్వకేట్స్ హాజరయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదనేసి తెలుస్తుంది. శశి, ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు కొన్ని నోటీసులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ నోటీస్ ఎటువంటి నోటీసులు జారీ చేశారు? డీటెయిల్స్ ఏంటి? ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఉషా. लोकसभा प्रधानी नरेंद्र मोदी माట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ये मेरी उन सभी माननीय सांसदों को मेरी शुभकामनाएं हैं और मैं फिर से एक बार सभी माननीय सांसदों के योगदान का गौरवगान करता हूं, साधुवाद करता हूं। प्रधानमंत्री ने इस अवसर पर विशेष रूप से उपसभापति हरिवंश नारायण सिंह के व्यवहार को ऐसे ही रेलवे के बिजलीकरण से भी बहुत बड़ा फायदा हो रहा है। अगर रेलवे का इतना बिजलीकरण न होता तो हर साल करीब 180 करोड़ लीटर डीजल अतिरिक्त लगता। ऐसे ही हमने मेट्रो का नेटवर्क बढ़ाया है। 2014 में जहां देश में मेट्रो नेटवर्क 250 किलोमीटर से भी कम था, आज ये बढ़कर करीब 1100 किलोमीटर हो गया है। हमने इलेक्ट्रिक मोबिलिटी पर बहुत अधिक बल दिया। केंद्र सरकार ने राज्यों को
15,000 इलेक्ट्रिक बसें चलाने के लिए दी है। आज जिस स्केल पर वैकल्पिक ईंधन पर काम हो रहा है, उससे भारत का भविष्य और सुरक्षित होगा। आदरणीय अध्यक्ष जी, हम जानते हैं कि एनर्जी आज इकोनॉमी की रीढ़ है और ग्लोबल एनर्जी नीड्स को पूरा करने वाला एक बड़ा सोर्स वेस्ट एशिया है। स्वाभाविक है कि दुनिया भर की अर्थव्यवस्था वर्तमान संकट से प्रभावित हो रही है और भारत पर इसका कम से कम दुष्प्रभाव हो, इसके लिए निरंतर प्रयास किए जा रहे हैं। सरकार इसके शॉर्ट टर्म, मीडियम टर्म और लॉन्ग टर्म ऐसे हर असर के लिए एक रणनीति के साथ काम कर रही है। आज भारत की इकोनॉमी के फंडामेंटल्स मजबूत है, इससे भी देश को बहुत मदद मिली है। हम हर सेक्टर के स्टेक होल्डर्स के साथ चर्चा कर रहे हैं। जहां भी जरूरत है उस सेक्टर को आवश्यक सपोर्ट दिया जा रहा है। भारत सरकार ने एक इंटर मिनिस्ट्रियल ग्रुप भी बनाया है। ये ग्रुप हर रोज मिलता है और हमारे इंपोर्ट एक्सपोर्ट में आने वाली हर दिक्कत का आकलन करता है और ये ग्रुप आवश्यक समाधान पर भी निरंतर काम करता है। मुझे पूरा भरोसा है कि सरकार और इंडस्ट्री के साझा प्रयासों से हम परिस्थितियों का बेहतर सामना कर पाएंगे। माननीय अध्यक्ष जी, एक बड़ा सवाल ये है कि युद्ध का खेती पर क्या प्रभाव होगा। देश के किसानों ने हमारे अन्न के भंडार भर रखे हैं, इसलिए भारत के पास पर्याप्त खाद्यान्न है। हमारा ये भी प्रयास है कि खरीफ सीजन की ठीक से बुआई हो सके। सरकार ने बीते सालों में आपात स्थिति से निपटने के लिए खाद की पर्याप्त व्यवस्था भी की है। अतीत में भी हमारी सरकार ने दुनिया के संकटों का बोझ किसानों पर नहीं पड़ने दिया था। कोरोना और उस समय के युद्धों के दौरान उस समय भी ग्लोबल सप्लाई चेन में डिस्टरप्शन आ गई थी। दुनिया के बाजार में यूरिया की एक बोरी 3,000 रुपये तक पहुंच गई, लेकिन भारत के किसानों को वही बोरी 300 रुपये से भी कम कीमत में उपलब्ध कराई गई। अध्यक्ष जी, देश के किसानों को इस प्रकार के संकटों से बचाने के लिए भी बीते वर्षों में अनेक कदम उठाए गए हैं। पिछले एक दशक में देश में 6 यूरिया प्लांट शुरू किए गए हैं। इससे सालाना 76 लाख मैट्रिक टन से अधिक की यूरिया प्रोडक्शन कैपेसिटी जुड़ी है। इस दौरान डीएपी और एनपीकेएस जैसी खाद का घरेलू उत्पादन भी करीब 50 लाख मैट्रिक टन बढ़ाया गया है। इतना ही नहीं, तेल और गैस की तरह खाद के आयात को भी डाइवर्सिफाई किया गया है। ऐसे ही डीएपी और एनपीके के आयात के लिए भी हमने अपने विकल्पों को विस्तार किया है। अध्यक्ष जी, सरकार ने देश के किसानों को मेड इन इंडिया नैनो यूरिया का विकल्प भी दिया है। सरकार किसानों को प्राकृतिक खेती के लिए भी प्रोत्साहित कर रही है। पीएम कुसुम योजना के तहत किसानों को 22 लाख से ज्यादा सोलर पंप दिए गए हैं। इससे भी डीजल पर उनकी निर्भरता कम हुई है। मैं सदन के माध्यम से देश के किसानों को विश्वास दिलाता हूं कि सरकार किसानों की हर संभव मदद करती रहेगी। आदरणीय अध्यक्ष जी,
युद्ध का एक बहुत बड़ा चैलेंज ये भी है कि भारत में गर्मी का मौसम शुरू हो रहा है। आने वाले समय में बढ़ती गर्मी के साथ बिजली की डिमांड बढ़ती जाएगी। फिलहाल देश के सभी पावर प्लांट्स के पर्याप्त कोल स्टॉक उपलब्ध है। भारत ने लगातार दूसरे साल 100 करोड़ टन कोयला उत्पादन करने का रिकॉर्ड बनाया है। पावर जनरेशन से लेकर पावर सप्लाई तक के हमारे सभी सिस्टम की निरंतर मॉनिटरिंग भी की जा रही है और सरकार की तैयारियां उसको रिन्यूएबल एनर्जी से भी मदद मिली है। बीते दशक में रिन्यूएबल एनर्जी की तरफ देश ने बड़े कदम उठाए हैं। आज हमारी टोटल इंस्टॉल्ड पावर जनरेशन कैपेसिटी का आधा हिस्सा रिन्यूएबल सोर्स से आता है। हमारी कुल रिन्यूएबल क्षमता आज 250 गीगावाट के ऐतिहासिक आंकड़े को पार कर गई है। बीते 11 वर्षों में देश ने अपनी सोलर पावर कैपेसिटी करीब 3 गीगावाट से बढ़ाकर 140 गीगावाट तक पहुंचाई है। बीते वर्षों में देश में करीब 40 लाख रूफटॉप सोलर लगे हैं। इसमें पीएम सूर्यघर मुफ्त बिजली योजना से भी लोगों को काफी मदद मिली है। गोवर्धन योजना के तहत देश में आज 200 कॉम्प्रेस्ड बायोगैस प्लांट भी काम करना शुरू कर चुके हैं। ये सारे प्रयास आज देश के बहुत काम आ रहे हैं। सरकार ने भविष्य की तैयारी और बढ़ाते हुए शांति एक्ट माध्यम से देश में न्यूक्लियर एनर्जी के उत्पादन को भी प्रोत्साहित किया है। कुछ ही दिन पहले स्मॉल हाइड्रो पावर डेवलपमेंट स्कीम को भी हरी झंडी दी गई है, जिससे अगले 5 वर्षों में 1500 मेगावाट नई हाइड्रो पावर कैपेसिटी जोड़ी जाएगी। आदरणीय अध्यक्ष जी, जहां तक डिप्लोमेसी की बात है, भारत की भूमिका स्पष्ट है। शुरुआत से ही हमने इस संघर्ष को लेकर अपनी गहरी चिंता व्यक्त की है। मैंने स्वयं भी पश्चिम एशिया की सभी संबंधित नेताओं से बातचीत की है। मैंने सभी से तनाव को कम करने और इस संघर्ष को खत्म करने का आग्रह किया है। भारत ने नागरिकों, एनर्जी और ट्रांसपोर्ट से जुड़े इंफ्रास्ट्रक्चर पर हमलों का विरोध किया है। कमर्शियल जहाजों पर हमला और हॉर्मुज स्ट्रेट जैसे अंतर्राष्ट्रीय जलमार्ग में रुकावट अस्वीकार्य है। भारत डिप्लोमेसी के जरिए युद्ध के इस माहौल में भी भारतीय जहाजों के सुरक्षित आवागमन के लिए निरंतर प्रयास कर रहा है। अध्यक्ष महोदय, भारत हमेशा से ही मानवता के हित में और शांति के पक्ष में अपनी आवाज उठाता रहा है। मैं फिर कहूंगा कि बातचीत और कूटनीति ही इस समस्या का समाधान है। हमारे हर प्रयास तनाव को कम करने, इस संघर्ष को समाप्त करने के लिए है। इस युद्ध में किसी के भी जीवन पर संकट मानवता के हित में नहीं है। इसलिए भारत का प्रयास सभी पक्षों को जल्द से जल्द शांतिपूर्ण समाधान के लिए प्रोत्साहित करने का है। अध्यक्ष जी, जब ऐसे संकट आते हैं तो कुछ तत्व इसका गलत फायदा उठाने की कोशिश भी करते हैं। इसलिए कानून व्यवस्था सुनिश्चित करने वाली सभी एजेंसियों को अलर्ट पर रखा गया है। कोस्टल सिक्योरिटी हो, बॉर्डर सिक्योरिटी हो, साइबर सिक्योरिटी हो, स्ट्रेटेजिक इंस्टॉलेशंस हो, सबकी सुरक्षा को और मजबूत किया जा रहा है। अध्यक्ष जी,
इस युद्ध के कारण दुनिया में जो कठिन हालात बने हैं उनका प्रभाव लंबे समय तक बने रहने की आशंका है। इसलिए हमें तैयार रहना होगा, हमें एकजुट रहना होगा। हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है और यही हमारी पहचान है, यही हमारी ताकत है। और हां, हमें बहुत सावधान और सतर्क भी रहना है। हालात का फायदा उठाने वाले झूठ फैलाने का प्रयास करेंगे, ऐसे लोगों की कोशिशों को सफल नहीं होने देना है। मैं देश की सभी राज्य सरकारों से भी इस सदन के माध्यम से आग्रह करूंगा, ऐसे समय में कालाबाजारी करने वाले, जमाखोरी करने वाले एक्टिव हो जाते हैं। इसके लिए कड़ी मॉनिटरिंग जरूरी है। जहां से भी ऐसी शिकायतें आती हैं वहां त्वरित कार्रवाई होनी चाहिए। देश की हर सरकार और देश का हर नागरिक जब मिलकर चलेंगे तो हम हर चुनौती को चुनौती दे सकते हैं। इसी आग्रह के साथ मैं अपना वक्तव्य समाप्त करता हूं। बहुत बहुत धन्यवाद। माननीय सदस्यगण, जिन्हें आज अपना नियम 377 के अधीन मामले उठाने हैं, वो व्यक्तिगत रूप से सभा पटल पर अपना प्रस्तुत पटल पर रख सकते हैं। आइटम नंबर 15 वित्त विधेयक 2026। माननीय वित्त मंत्री जी। Sir, I rise to move for leave that the bill to give effect to the financial proposal of the central government for the financial year 26-27 be taken into consideration. आप कुछ बोलना चाहते हैं ब्रीफ में? ना श्री अमर सिंह जी। धन्यवाद स्पीकर साहब, मुझे ये मौका देने के लिए। 2 मिनट रुक जाओ। क्योंकि फाइनेंस बिल जो है ये वो इंस्ट्रूमेंट है, ये वो साधन है जिसके माध्यम से सेंट्रल गवर्नमेंट टैक्स लगा के सामाजिक, आर्थिक और सारे मुल्क की जितनी ज़रूरतें होती हैं उनको पूरी करने की कोशिश करती है। तो फाइनेंस बिल का जो पर्पस है वो बहुत वाइड है, इसलिए इसका जो రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు స్వయంగా హాజరు కావాలన్న కోర్టు ఆదేశాలను ఆర్థిక శాఖ కార్యదర్శి బేఖాతరు చేయడంపై ధర్మాసనం మండిపడింది. అసెంబ్లీ సమావేశాల కారణంగా హాజరు కాలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపినప్పటికీ కోర్టు అసంతృప్తి చెందలేదు. అవసరమైతే అర్ధరాత్రి వరకు వేచి ఉంటాం, కానీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఈ రోజే కోర్టుకు హాజరు కావాల్సిందే అని న్యాయస్థానం స్పష్టం చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కోర్టు హెచ్చరించింది.
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు స్వయంగా హాజరు కావాలన్న కోర్టు ఆదేశాలను ఆర్థిక శాఖ కార్యదర్శి బేఖాతరు చేయడంపై ధర్మాసనం మండిపడింది. అసెంబ్లీ సమావేశాల కారణంగా హాజరు కాలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపినప్పటికీ కోర్టు అసంతృప్తి చెందలేదు. అవసరమైతే అర్ధరాత్రి వరకు వేచి ఉంటాం కానీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఈ రోజు కోర్టుకు హాజరు కావాల్సిందే అని న్యాయస్థానం స్పష్టం చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కోర్టు హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి. యాసశ్రేఖ తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు విషయానికి సంబంధించి ఇప్పుడు రీసెంట్ గా హైకోర్టు ధర్మాసనం అనేది తీవ్రంగా మండిపడినట్లుగా తెలుస్తుంది. అయితే పెండింగ్ బకాయిల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వంపై కొంతమంది ఒత్తిడి తెస్తున్నారని కూడా అక్కడ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మార్చి 2024 నుండి ఇప్పటి వరకు కూడా రిటైర్డ్ అయిన సుమారు 14,000 మందికి పైగా ఉద్యోగులు గ్రాట్యుటీ కావచ్చు, జీపీఎఫ్ కావచ్చు, సరెండర్ లీవ్స్ వంటి రిటైర్మెంట్ ప్రయోజనాలు అన్ని కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు కూడా తమ బకాయిల కోసం చాలా ధర్నాలు కూడా నిర్వహించారు. ఇటు గ్రాట్యుటీ కావచ్చు, అలాగే లీవ్ ఎన్స్కెప్స్మెంట్ కావచ్చు తక్షణమే చెల్లించాలని డిమాండ్ కూడా చేశారు. సర్వీస్ పెన్షనర్లు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అందాల్సిన డిఏ బకాయిలు కావచ్చు, అలాగే ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఇంకా అందలేదని కూడా పలు సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్ది మందికి నిధులు విడుదల చేసినా మొత్తం బకాయిలు భారీగా పెండింగ్ లో ఉన్నాయన్న నేపథ్యంలో ధర్మాసనం అనేది సీరియస్ గా తీసుకుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆర్థికంగా ఇప్పుడు ఏవైతే లావాదేవీలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినట్లుగా కూడా వీళ్ళు వెంటనే వచ్చి దాని వివరణ ఇచ్చేందుకు కూడా కోర్టుకి రావాల్సిందిగా కూడా ధర్మాసనం ఆదేశించడం జరిగింది. అయితే ఈ చెల్లింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది.